కేసీఆర్ తో కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు చర్చలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్పై నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కవిత ఆరోపణలపై ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. హరీష్ సంతోష్లపై కవిత ఆరోపణలకు ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్లు మినహా ఎవరూ స్పందించలేదు. మరోవైపు యూకే పర్యటన ముగించుకుని ఎల్లుండి హరీష్ రావు హైదరాబాద్కు రానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ సంచలనంగా మారిన నేపథ్యంలో గడిచిన 4 రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. గత ఆదివారం అర్ధరాత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద జరిగిన అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత సోమవారం ఉదయం కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 4 రోజులుగా కేసీఆర్ తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు. ఈ సమావేశాల్లో కేసీఆర్ కేటీఆర్తో పాటుగా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జగదీష్ రెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి లాంటి కీలక నాయకులు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి సిబిఐ ఎంక్వైరీకి ఏదైతే వేస్తామని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత వరుసగా కవిత ఎపిసోడ్, అటు పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, హరీష్ రావు సంతోష్ రావు మీద ఆమె వ్యాఖ్యల నేపథ్యం, తర్వాత పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, నిన్న మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు స్పందిస్తే కనుక ఆ లైన్లో మిగిలిన నాయకులంతా కూడా స్పందించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కవిత ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎవరూ స్పందించకపోవడంతో మిగిలిన నాయకులంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే కవిత ఆరోపణలు వాస్తవమేనా, ఎందుకు స్పందించట్లేదు, ఒకవేళ స్పందిస్తే సొంత కూతురు మీద ఎలా మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులు ప్రెస్ నోట్ల నుంచి సరిపెట్టుకున్నారు. అంతే తప్ప హరీష్ రావు మీద తీవ్రమైన వ్యాఖ్యలు, అదేవిధంగా పార్టీ మీద కేసీఆర్ని కాపాడుకోవాలి, పార్టీని కూడా కాపాడుకో రామన్న అంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారినాయి. సో ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ మంత్రాలు జరుగుతున్నారు. ఏం చేయాలి, ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరుముకు వస్తుంది, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే నెలలో నిర్వహిస్తామని చెప్పి ఈ నెల 10వ తేదీన తర్వాత ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటికై పడ్డట్టు అటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర హోంశాఖకి లేఖ రాయటం, దాన్ని ఎలా ఎదుర్కోవాలి కోర్టులు అనేది కూడా సుదీర్ఘ మంత్రాలు జరుపుతారు. ఇలా ఈ సమయం ఏదైతే సిబిఐ ఎంక్వైరీతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు కవిత ఎపిసోడ్ సొంత పార్టీలో వాస్తవానికి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం చాలా ఈజీగా ఉంటుంది. సొంత ఇంట్లోనే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాన్ని ఎలా ఓవర్కమ్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే దాని మీద సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు కేసీఆర్, కేటీఆర్, ఇతర సీనియర్ నాయకులంతా కూడా. ఇక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న హరీష్ రావు, కీలక నాయకుడుగా ఉండి మాజీ మంత్రి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా ఉన్న హరీష్ రావు ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. తన కుమార్తెను కళాశాలలో చేర్పించేదానికి ఆయన 4 రోజుల క్రితం యూకే పర్యటనకు వెళ్లారు కుటుంబ సభ్యులతో. ఎల్లుండి శనివారం మధ్యాహ్నానికి ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఆయన వచ్చిన తర్వాత కవిత ఆరోపణల మీద అంటే హరీష్ రావు వచ్చి రాగానే ఖచ్చితంగా అటు కేసీఆర్, కేటీఆర్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఆ తర్వాతనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా లేదంటే మౌనంగా ఉంటారా అని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా కవిత దాదాపుగా గత మే నెలగా కవిత ఎపిసోడ్ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. అప్పటి నుంచి కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎవరు కూడా నోరు విప్పి కవిత మీద ఎక్కడ కూడా విమర్శలు చేసిన దాఖలాలు లేవు, కనీసం ఖండించిన వ్యవహారం కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే మిగిలిన నాయకులంతా కూడా ఎవరు కూడా స్పందించడానికి అంత ఆసక్తి చూపట్లేదు, కాస్త భయపడుతున్నారు. సో ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి ఇక పార్టీతో ఆమెకు పూర్తిగా తెగతెంపులు కూడా జరిగిపోయి ఇక ఆమె బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక కవిత మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కత్తులు దూస్తుందన్న చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అధినాయకత్వం ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నాయకులు స్పందించిన తర్వాతనే ఆమె మీద స్పందించే ఇతర నాయకులు రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గడిచిన 4 రోజులుగా ఇటు సిబిఐ ఎంక్వైరీ ఎలా ఎదుర్కోవాలి, ఎలా కోర్టులో ఎదుర్కోవాలనే అంశం ఒకవైపు అయితే కవిత ఎపిసోడ్ నుంచి ఎలా బయటకి రావాలి, ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి నుంచి పోటీ చేయించడమా లేదంటే జాగృతి తరఫున ప్రచారం చేయటమా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలని కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదే అంశం మీద ప్రస్తుతం ఫామ్ హౌస్లో సుదీర్ఘ భేటీలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.